ఏఐతో ప్రపంచంలో వచ్చే మార్పులు ఎలా ఉన్నా టెక్ రంగంలో ఉద్యోగాలకు ముప్పు తప్పేట్టు లేదు. తాజాగా ప్రముఖ పీసీ ప్రింటర్ తయారీ సంస్థ హెచ్పీ భారీగా ఉద్యోగాల కోతకు దిగుతోంది. వచ్చే 2-3 ఏళ్లలో 6,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్టు ప్రకటించింది. గత సంవత్సరం ఆర్థిక మాంద్యంతో వేల మందికి ఉద్యోగాలు పోయాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐతో ఉద్యోగాలకు కోత పడుతోంది. కంపెనీల రోజువారీ కార్యకలాపాల్లో ఏఐను తీసుకొచ్చేందుకు యాజమాన్యాలు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే లే ఆఫ్లపై నిర్ణయం తీసుకుంటున్నాయి. 2028 నాటికి ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించే పనిలో ఉన్నాయి. ఈ కోత సంస్థ మొత్తం ఉద్యోగుల్లో 10% వరకు ఉంటుంది. గత ఏడాది హెచ్పీకి ప్రపంచవ్యాప్తంగా 58,000 మంది ఉద్యోగులు ఉన్నారు. తాజాగా హెచ్పీ చేసే ప్రకటన ప్రకారం ప్రొడక్ట్ డెవలప్మెంట్, కస్టమర్ సపోర్ట్, ఇంటర్నల్ ఆపరేషన్స్ వంటి విభాగాల్లో ఈ కోతలు ఉండనున్నట్లు కంపెనీ సీఈఓ ఎన్రిక్ లారెస్ తెలిపారు. కంపెనీ పోటీలో ఉండాలంటే ఈ చర్యలు చేపట్టగా తప్పేటట్లు లేదన్నది సీఈఓ వాదన. ట్రంప్ టారిఫ్ల తరుణంలో హెచ్పీ ఉత్పత్తుల తయారీ ఖర్చులు పెరిగాయి. కస్టమర్లు ఏఐ ఫీచర్ల కోసం పాత కంప్యూటర్లను మార్చుకుంటున్నారు. కంపెనీపై మెమరీ చిప్ల ధరల భారం పడుతోంది. కాకపోతే తాజా ప్రకటనతో హెచ్పీ షేర్లు ప్రతికూలంగా స్పందించాయి. అమెరికా మార్కెట్లలో హెచ్పీ కంపెనీ షేరు 5.5% వరకు నష్టపోయాయి.